హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవీర్. ఈ వారం గుడ్ న్యూస్ అంటే అది ఎన్టీఆర్ ఫ్యాన్స్కే. ఏంటి అంటారా? చెప్తా. వాటితో పాటు ఈసారి స్టార్ హీరోస్ అప్డేట్స్ కన్నా యంగ్ హీరో అప్డేట్సే ఎక్కువ ఉన్నాయి. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫాస్ట్ గా ఈ వారం సండే సినిమా కబుర్లు మొదలెట్టేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే తండెల్ సినిమా అయితే బాగుంది, నాట్ బ్యాడ్. చైతన్య అండ్ సాయి పల్లవి కెమిస్ట్రీ అయితే ఇట్ వర్క్ లైక్ మ్యాజిక్ ఆన్ స్క్రీన్. ఇక డిఎస్పీ అయితే సీన్ లో ఉన్న ఎమోషన్ కి మించి తన స్కోర్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్లిపారు. అండ్ ఎస్, కొన్ని కనెక్ట్ అవ్వని పోర్షన్స్ కూడా ఉన్నాయి, బట్ చైతన్య సాయి పల్లవి మ్యాజిక్ అండ్ డిఎస్పీ మ్యూజిక్ నిలబెట్టేసింది సినిమాని. అండ్ డే వన్ నే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 21.27 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. సో చేయికి చాలా మంచి స్టార్ట్ ఇది. నెక్స్ట్ అజిత్ పట్టుదల సినిమా అయితే ఓకేష్ అనిపించింది. ఒక సింపుల్ రోడ్ థ్రిల్లర్ ఇది. సో ఈ కమర్షియల్ హీరోయిజం లాంటివి లేకుండా మ్యాక్స్ జానర్ కే స్టిక్ అయి ఉండే సినిమా. అండ్ ఫస్ట్ హాఫ్ డీసెంట్ అనిపించిన, సెకండ్ హాఫ్ మాత్రం అంతగా ఎక్కలేదు. ఇక ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే విశ్వక్సేన్ లైనా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ కామెడీ డ్రామా ఫిల్మ్ February 14th కి రిలీజ్ అవుతుంది. ఆల్సో సిద్ధు జా టీజర్ రిలీజ్ అయింది. బొమ్మరిల్లు భాస్కర్ గారి సినిమా అంటే నమ్మలేరు, అలా అనిపించింది. అండ్ మూవీ April 10th కి రిలీజ్ అవుతుంది. వెంకీ మామ అండ్ రానా నెట్ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు నెక్స్ట్ సీజన్ టీజర్ రిలీజ్ అయింది. ఈసారి యాక్షన్ చాలా ఇంటెన్స్ గా ఉండబోతుందని ఎలా ఉంది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే బ్రహ్మానందం మంచి మాస్ బీట్ రెచ్చిపోవాలి అనే సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి ఒక టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ రెగ్యులర్ షూట్ ఈ మంత్ నుండి స్టార్ట్ అవుతుందంట, బట్ మన టైగర్ మాత్రం మార్చ్ ఆర్ ఏప్రిల్ లో జాయిన్ అవుతారంట. ఆల్సో ఈ మూవీలో చాలా అవుట్డోర్ సీక్వెన్సెస్ ఉన్నాయంట. వాటిని హైదరాబాద్, గోవా, కోల్కతా, శ్రీలంక ఈ ప్లేసెస్ లో షూట్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇంకో గుడ్ న్యూస్ అండి. త్వరలోనే తారక్ గారు ఫ్యాన్స్ మీట్ అరేంజ్ చేసి ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతారంట. సో తనని కలవడానికి ఫ్యాన్స్ పాదయాత్ర లాంటివి చేయొద్దు అని ఎన్టీఆర్ గారు చెప్పారు. సో మీట్ ఉంది, బట్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అండ్ ఫీఫా వరల్డ్ కప్ వాళ్ళు నెయ్మర్, టెవిస్ అండ్ రొనాల్డోకి బర్త్డే విషెస్ చెప్పడానికి మన RRR ఎన్టీఆర్ నాటు స్టెప్ రెఫరెన్స్ యూజ్ చేశారు. ఇక మనోళ్ళందరూ ఆ పోస్ట్ కింద దండయాత్ర చేశారు. ఏదేమైనా ప్రౌడ్ మూమెంట్ కదా. RC16 మూవీ షూట్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. రీసెంట్ గా సెట్స్ కి చరణ్ గారు తన కూతురు క్లిన్ కారాని తీసుకొచ్చారు. ప్రభాస్ రాజాసాబ్ మూవీ షూట్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. హరిహర వీరమల్లు మూవీ ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ షూట్ జరుగుతుందంట. మూవీ March 28th రిలీజ్ అవుతుంది. బాలయ్యకి వీరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో ఆయన త్వరలోనే ఇంకో ఫిల్మ్ చేయబోతున్నారు. సంక్రాంతికి వస్తున్న మూవీ టీం ఈ February 10th సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారంట. మొన్న ఈ మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి మూవీ టీమ్ కి థ్యాంక్స్ మీట్ అరేంజ్ చేశారు. ఆ మీట్ లో ఒక డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ ఈ మూవీకి 400% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అని చెప్పారు. చూస్తుంటే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా చాలా ఇయర్స్ కి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ బయర్స్ ని బాగా ఖుషి చేసినట్టుంది. ఫైనల్లీ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీ టైటిల్ అండ్ టీజర్ రాబోతుంది. ఈ February 12th ఈ మూవీ టైటిల్ ని అండ్ టీజర్ ని అనౌన్స్ చేస్తారంట. నేనైతే విజయ్ లుక్ ఎలా ఉంటుందో చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. మంచు విష్ణు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప నుండి మన ప్రభాస్ యాజ్ రుద్ర ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఎలా అనిపించింది మీకు? కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ నుండి శివ శంకర సాంగ్ ఈ February 10th కి రిలీజ్ అవుతుంది. ఆల్సో కన్నప్ప యానిమేటెడ్ కామిక్ బుక్ సెకండ్ ఎపిసోడ్ కూడా యూట్యూబ్ లో రిలీజ్ అవుతుంది. చూద్దాం అనుకుంటే AVA ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. నాని శ్రీకాంత్ వదిల ఫిల్మ్ కి మ్యూజిక్ కంపోజర్ గా అనిరుద్ ఆన్బోర్డ్ అయ్యారని మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మన అనిరుద్ కూడా దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్, వెర్రీగా పోదామని ట్వీట్ చేశారు. అండ్ ఆల్రెడీ గ్లిమ్స్ రెడీ ఉందంట. ఇక మన అనిరుద్ మ్యూజిక్ కొట్టడమే ఆలస్యం, ఏ క్షణమైనా గ్లిమ్స్ వచ్చేయచ్చు. రామ్ పోతినేని అప్కమింగ్ మూవీ షూట్ ఈ మండే నుండి రాజమండ్రిలో జరగబోతుంది. ఒక 1 month పాటు అక్కడే షూట్ ఉంటుందంట. రాజమండ్రిలో రామ్ ఫ్యాన్స్ విన్నారా, 1 month అంట. ఒకసారి వెళ్ళి చూసేయండి. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ పోస్టర్ రిలీజ్ అయింది. నీరజ కోన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఫిమేల్ లీడ్స్ గా రాశి ఖన్నా అండ్ శ్రీనిధి యాక్ట్ చేస్తున్నారు. నితిన్ వెంకీ కుడుమల రాబిన్ హుడ్ మూవీ నుండి ఈ February 14th కి ఒక లవ్ సాంగ్ రాబోతుందంట. అండ్ ట్రైలర్ అవన్నీ మార్చ్ లో ఉంటాయంట. అండ్ నితిన్ అండ్ బలగం ఫేమ్ వేణు గారు చేయబోయే ఎల్లమ్మ మూవీ రెగ్యులర్ షూట్ April or May లో స్టార్ట్ చేస్తారంట. అజయ్ భూపతి మంగళవారం మూవీకి సీక్వెల్ రాబోతుందంట. బట్ లీడ్ యాక్ట్రెస్ గా పాయల్ రాజ్పూత్ కాకుండా వేరే స్టార్ హీరోయిన్ యాక్ట్ చేస్తారంట. దుల్కర్ సల్మాన్ అప్కమింగ్ ఫిల్మ్ కాంతా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఆల్సో పవన్ సదినేని డైరెక్షన్ లో తను చేయబోయే ఆకాశంలో ఒక తార ఫిల్మ్
పూజ సెరమనీ కూడా రీసెంట్ గా జరిగింది. ఆల్సో శర్వానంద్ నారి నారి నడుమ మురారి మూవీ ఫస్ట్ సాంగ్ కూడా ఈ ఫిబ్రవరి 14th కి రిలీజ్ అవుతుంది. కిరణ్ అబ్బవరం న్యూ ఫిల్మ్ కే ర్యాంప్ అఫీషియల్ గా లాంచ్ అయింది. లైలా మూవీ ఈవెంట్ కి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారంట. సందీప్ కిషన్ అండ్ మిథిలా పాల్కర్ నెట్ఫ్లిక్స్ కోసం సూపర్ సుబ్బు అనే షో చేయబోతున్నారు. అండ్ ఈ షోని టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ సందీప్ త్రినాథరావు నక్కిన ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ మజాకా ఫిబ్రవరి 26th రిలీజ్ అవుతుంది. ప్రొడ్యూసర్ నాగవంశీ గారి బ్రదర్ ఇన్ లా రుష్యా హీరోగా డాన్ బాస్కో అనే ఫిల్మ్ లాంచ్ అయింది. నిన్న పుష్ప మూవీ థ్యాంక్స్ మీట్ జరిగింది. మూవీ టీం అందరూ అటెండ్ అయ్యారు. అండ్ సుకుమార్ గారు మాట్లాడుతూ పుష్ప 2 అనేది ఇంటర్వెల్లే, ఫుల్ సినిమా అంటే పుష్ప 3 రావాలి అని చెప్పారు. అల్లు అర్జున్ గారు కూడా ఈ సినిమా ఇంత సక్సెస్ అయింది అంటే దానికి మెయిన్ క్రెడిట్ సుకుమార్ గారికే ఇచ్చారు. VD12 టీజర్ కి హిందీ, తెలుగు, తమిళ్లో స్టార్ యాక్టర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారని న్యూస్ వస్తుంది. హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే తమిళ్లో సూర్య, తెలుగులో మన టైగర్ ఎన్టీఆర్ కూడా వాయిస్ ఓవర్స్ ఇస్తున్నారు అనే న్యూస్ వినిపిస్తుంది. అఫీషియల్ కాదు గానీ టాక్ అయితే గట్టిగా ఉంది. ఏముందిలే, ఇంకో 3 days లో టీజర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సండే కబుర్లలో మాట్లాడుకుందాం దీని గురించి. అఖండ 2లో సరైనోడు విలన్ ఆది పెనిశెట్టి యాక్ట్ చేయబోతున్నారంట. శ్రీ విష్ణు నెక్స్ట్ మూవీకి సింగిల్ అనే టైటిల్ అనుకుంటున్నారంట. ఈ ఫిబ్రవరి 14th ఆరెంజ్ రిలీజ్ అవుతుంది. మూవీ రిలీజెస్ అంటే విశ్వక్సేన్ లైలా మూవీ, కిరణ్ అబ్బవరం దిల్రుబా మూవీ, బ్రహ్మానందం అండ్ అమ్మ రాజశేఖర్ తలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఆల్సో సిద్ధు కృష్ణ అండ్ హిస్ లీలా ఫిల్మ్ ఇట్స్ కాంప్లికేటెడ్ అనే టైటిల్ తో ఈ ఫిబ్రవరి 14th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఆల్సో నా ఫేవరెట్ ఫిల్మ్ గోదావరి మూవీ మార్చ్ 1st రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ద మెహతా బాయ్స్ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. వివేకానందన్ వైరల్ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. హిందీ ఫిల్మ్స్ మిస్సెస్ జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. కోబలి సీజన్ 1 డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ద గ్రేటెస్ట్ రైవల్రీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ డాక్యూ సిరీస్ సీజన్ 1 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవ్వండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన న్యూస్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్ పెట్టడం. చాలా రోజులు అయిపోయింది ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ని చూసి. సో ఈ న్యూస్ విన్నాక చాలా హ్యాపీ అయిపోయి ఉంటారు. అదండి గురుగారు. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.